కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను రద్దు చేసి తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు పిలుపునిచ్చారు. ఈ మేరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా వేసినప్పటికీ డిమాండ్లు కొనసాగిస్తూ నిరసనలు తెలియజేయాలని అఖిల భారత కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో వలస కార్మికుల అడ్డా దగ్గర మార్కెట్ హమాలీల బైక్ ర్యాలీలు నిర్వహించి సుభాష్ విగ్రహం దగ్గర పలు రంగాల కార్మికులతో కలిసి సిఐటియు నాయకులు నల్ల జెండాలు, ప్లేకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దూకుడుగా వ్యవహరిస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా 100 సంవత్సరాల కార్మిక పోరాటాల ఫలితంగా సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేసి అమలు చేసిన 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల తరహాలో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ కనీస పెన్షన్ 9,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న హమాలీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. వలస కార్మికులకు కనీస భద్రత కల్పిస్తూ మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. పట్టణంలో పలు చోట్ల జరిగిన నిరసన కార్యక్రమాలలో సిఐటియు నల్గొండ పట్టణ నాయకులు ఔట రవీందర్, అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, గంజి నాగరాజు, కత్తుల యాదయ్య, కొత్తరాజు, ప్రభుచారి, యాదగిరి రెడ్డి, చంద్రశేఖర్, వజ్జ పరమేష్, కొత్త నాగయ్య, ఆంజనేయులు, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ మతోన్మాద కార్పొరేటీకరణ విధానాలు వ్యతిరేకిద్దాం, ప్రైవేటీకరణను. కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి ఈరోజు దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేసి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ తిరిగి జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మె ఉంటుంది. ఈ సందర్భంలో నరేంద్ర మోడీకి ఒక అవకాశం ఇచ్చాం. దేశవ్యాప్తంగా పహల్గామ్లో పర్యాటకుల మీద 28 మందిని పొట్టనబెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కార్మిక సంఘాలన్నీ కలిసి ఈ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసి ఈరోజు నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటికైనా నరేంద్ర మోడీ మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు కార్మిక చట్టాలని 4 కోళ్లుగా మార్చి ఈరోజు కార్మిక హక్కుల్ని కలరాస్తున్నటువంటి నేపథ్యంలో మరొక్కసారి చర్చించి ఈరోజు మీరు ఏదైతే తీసుకున్న చర్యలు ఉన్నాయో వాటిని రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సామాన్య ప్రజలు సైతం ధరలు పెరుగుదల ఈరోజు ఇబ్బంది గురి చేస్తుంది. కనీస వేతన చట్టం లేదు. ఈరోజు బోనస్, పీఎఫ్ ఇటువంటి చట్టాలన్నీ మార్చేస్తున్నారు. 8 గంటల పని విధానం సాధించుకున్న హక్కుని ఈరోజు మళ్ళీ 12 గంటల విధానాన్ని తీసుకొచ్చారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికైనా ప్రజలకు బహిరంగంగా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. యుద్ధం చేయమని 140 కోట్ల మంది ప్రజలు ఈరోజు అండగా నిలబడితే కేవలం ఈరోజు ట్రంప్ మాటలు విని, ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు విని ఈరోజు యుద్ధాన్ని మానేసినటువంటి ఈరోజు ఈయన దేశభక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు 140 కోట్ల మంది యుద్ధం చేయి, పాకిస్తాన్ ఉగ్రవాదుల సంగతి తేల్చు అని చెప్పేసి ఒకవైపున ప్రజలు సిద్ధమవుతే ఈరోజు అటువంటి నేపథ్యంలో కార్మిక సంఘాలుగా మేము సమ్మెను వాయిదేసుకొని యుద్ధం కొనసాగించమని చెప్పేసి నరేంద్ర మోడీకి భుజం కలుపుతాం అని చెప్పేసి ఒకవైపున చెప్తుంటే ఈరోజు కేవలం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలు విని ఈ దేశానికి ద్రోహం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాడు. ఈ నేపథ్యంలో కార్మిక హక్కుల్ని మేము వాయిదా వేసుకోవట్లే, పోరాటాన్ని వాయిదా వేసుకోవట్లే, తిరిగి పోరాటాన్ని కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద కార్పొరేటీకరణ విధానాలను నిరసిస్తూ దేశంలో ఉండేటటువంటి యావత్ కార్మిక వర్గం ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కానీ దేశంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితిని పరిశీలించినటువంటి మీదట కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు సమ్మెను వాయిదా వేసి జూలై 9వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి తలపెట్టాయి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలని నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నల్గొండ పట్టణంలో ఈరోజు కార్మిక వర్గం పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం అనేటటువంటి జరుగుతోంది. ముఖ్యంగా 10 ఏళ్ల నరేంద్ర మోడీ పాలనలో ధరలు ఆకాశాన్ని అంటాయి. పేదవాడు మరింత పేదవాడు అవుతా ఉన్నాడు, పెద్దోడు మరింత పెద్దోడు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉపాధి అవకాశాలు సన్నగిలేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఈ దేశంలో నిరుద్యోగం 5.2% పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఉపాధి అవకాశాలు సన్నగిలేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే, విమానయానం, ఓడరేవులు ఇట్లాంటి సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ శక్తులైనటువంటి అంబానీ, అదానీలకు అప్పజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చేటటువంటి విధంగా మతోన్మాద విధానాలని
ప్రజల్లో అశాంతిని నెలకొల్పేటటువంటి పద్ధతుల్ని మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఇప్పటికైనా కార్మికులకు సంబంధించినటువంటి చట్టాల మార్పులకు సంబంధించినటువంటి విషయంలో పార్లమెంట్లో పునఃపరిశీలన చేసి కార్మిక సంఘాలతో చర్చించి యథాతథంగా పాత చట్టాలని అమలు చేయాలి, లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నిరసన తెలియజేయడం అనేటటువంటి జరుగుతోంది. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మె తలపెట్టడం జరిగింది. కొన్ని అనిశ్చిత పరిస్థితుల వల్ల వాయిదా వేసినప్పటికీ డిమాండ్లను కొనసాగిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పిలుపులో భాగంగా ఈరోజు సిఐటియు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి. ప్రైవేటీకరణ విధానాలు మానుకోవాలి. మతోన్మాద విధానాలు మానుకోవాలి. కార్మిక వర్గం యొక్క హక్కుల్ని కాపాడబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వ విధానాలు మారకపోతే జూలై 9వ తారీఖు నాడు మళ్ళీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. కార్మిక వర్గం 9వ తారీఖు జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం.